ఒక కథతో హీరో చాలా రోజులు ట్రావెల్ చేసిన తర్వాత ఆ కథలో ఉన్న బొక్కల వలనో లేకపోతే హీరో ఈ టైంలో ఈ కథ చేయడం కరెక్ట్ కాదని ఆ సినిమా నుంచి ఎగ్జిట్ అయిపోవడం జరిగింది. సో అలా ఎగ్జిట్ అయిపోయిన కథను డైరెక్టర్ తన దగ్గర అయితే పెట్టుకోలేడు కదా. ఆ కథను వేరే హీరోతో ఒప్పించి సినిమా తీసిన తర్వాత రిజల్ట్ మాత్రం ఫ్లాప్. ఆ రిజల్ట్ చూసి ఫస్ట్ యాక్ట్ చేద్దాం అనుకున్న హీరో చాలా హ్యాపీ ఫీల్ అయ్యి సంబరాలు చేసుకుంటాడు. అమ్మయ్య, ఒక డిజాస్టర్ నుంచి తప్పించుకున్నాను రా బాబు అని. సో అలా కొంతమంది హీరోలు రిజెక్ట్ చేసిన కథల్ని వేరే హీరోలు చేసి దెబ్బలు పాలైన కొన్ని సిచ్యువేషన్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ స్టార్ట్ ద వీడియో, మీరు ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఒకసారి ఛానల్ ని చెక్అవుట్ చేయండి, నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. నెంబర్ 1, నేల టికెట్. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ మొదటి ఈ కథని రామ్ చరణ్ కి నెరేట్ చేయడం జరిగింది. టైటిల్ ఏమో సన్ ఆఫ్ శంకర్ దాదా. ఆ హీరో క్యారెక్టర్ రామ్ చరణ్ కి విపరీతంగా చేయడంతో కొన్ని రోజులు ఆ స్టోరీతో ట్రావెల్ చేశారు. దాని తర్వాత కళ్యాణ్ కృష్ణకి సినిమాలో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, వాటిని ఫిక్స్ చేస్తే కనుక ఈ సినిమా డెఫినెట్ గా నేను చేస్తానని రామ్ చరణ్ చెప్పడం జరిగింది. సో కళ్యాణ్ కృష్ణ కొన్ని రోజులు వాటి మీద కూర్చుని కథలో ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తాన్ని ఫిక్స్ చేసుకుని వెళ్ళినప్పటికీ కూడా రామ్ చరణ్ ని డైరెక్టర్ కన్విన్స్ చేయలేకపోయాడు. దీనితో రామ్ చరణ్ ఆ కథని రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ రిజెక్ట్ చేసిన కథని ఇప్పటికిప్పుడు మనకి సినిమా చేసే హీరో ఎక్కడ దొరుకుతాడా అని చూస్తున్న క్రమంలో కరెక్ట్ గా మాస్ మహారాజా మన డైరెక్టర్ కంట పడడం జరిగింది. సో మాస్ మహారాజ్తో ఈ కథను ఒప్పించి ఆ సినిమాని కంప్లీట్ చేసి థియేటర్ లో ఇసిరేయడం జరిగింది. ఆ సినిమాని చూద్దామన్న ఇంట్రెస్టింగ్ గా థియేటర్కి వెళ్ళిన ఆడియన్స్ కి మాత్రం చొక్కాలు కనిపించాయి అని చెప్పాలి. వన్ ఆఫ్ ది వర్స్ట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ మీ. ఎందుకంటే నా వల్ల కాలే సినిమాని కంప్లీట్ చేయడానికి. బేరబుల్ వాచ్. నెంబర్ 2, డిస్కో రాజా. కొత్త కథలు వస్తే చేద్దాం అన్న మూడ్లో ఉన్న అల్లు అర్జున్ కి సైన్స్ ఫిక్షన్ లైన్ తో ఉన్న డిస్కో రాజా చాలా బాగా నచ్చేసింది. అప్పటికి ఇంకా ఎక్కడికి పోతావో చిన్నవాడ కూడా రిలీజ్ కాలే. వన్స్ ఆ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత అల్లు అర్జున్ విఐ ఆనంద్ కాల్ చేసి అభినందించడం కూడా జరిగింది. పోతే అల్లు అర్జున్ నెక్స్ట్ రిలీజ్ నా పేరు సూర్య. ఆ సినిమా రిజల్ట్ చూసిన తర్వాత బన్నీ, అవసరమో మనకి ఇప్పుడు ప్రయోగాలు, ఆల్రెడీ ఒక ప్రయోగం చేసి దెబ్బలు తినున్నాం, ఇంకో ప్రయోగం అవసరమా అని ఆలోచించి అల్లు అర్జున్ ఆ కథను చేయను అని చెప్పడం జరిగింది. కట్ చేస్తే దేవుడు అవతారంలో రవితేజ మళ్ళీ దర్శనం ఇవ్వడం జరిగింది. సో విఐ ఆనంద్ ఆయన దగ్గరికి వెళ్ళి ఆ కథని చెప్పించి ఒప్పించడం జరిగింది. పాయింట్ చాలా ఎక్సైటింగ్ గా ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం మాత్రం చాలా వరస్ట్ గా అనిపిస్తుంది. దానివల్ల సినిమాలో కొన్ని పాయింట్స్ బాగున్నప్పటికీ కూడా ఓవరాల్ గా ఎక్స్పీరియన్స్ అయితే బ్యాడ్ అనే చెప్పాలి. నెంబర్ 3, బద్రీనాథ్. వివి వినాయక్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన సెకండ్ మూవీ. విడుదలకు ముందు భారీ హైప్ క్రియేట్ అయ్యింది. పోతే ఈ కథని కంప్లీట్ గా ప్రభాస్ ని మైండ్ లో పెట్టుకునే డిజైన్ చేయడం జరిగిందంట. సో అలా ప్రభాస్ కి ఈ కథని చెప్పడంతో ప్రభాస్ ఈ కథ విన్న తర్వాత ఇదేంటిది, మా ఇద్దరికి సాఫ్ట్ కాపీలో ఉంది, ఈ సినిమా ఇప్పుడు చేసాననుకో గట్టిగా బుక్ అయిపోతానేమో, అవసరమా మనకి అనుకున్నాడేమో. ఆ కథని రిజెక్ట్ చేసి పాడేశాడు. ఫస్ట్లీ ప్రభాస్ కి అసలు కథే నచ్చలేదంట. దానికి తోడు స్టోరీలో ఎక్కువగా రిస్క్ ఫ్యాక్టర్ ఉండడంతో ఇప్పుడు ఈ సినిమా చేయడం మన వల్ల కాదు అని నైస్ గా తప్పుకోవడం జరిగింది. కట్ చేస్తే ఆల్రెడీ బన్నీ అని ఒక సినిమాతో హిట్ కొట్టున్నారు కాబట్టి సెకండ్ సినిమాని స్మూత్ గా పట్టాలు ఎక్కించేసి అల్లు అర్జున్ తో ఆ సినిమాని కంప్లీట్ చేయడం జరిగింది. ఆ సినిమా బయటకు వచ్చిన తర్వాత తెలిసింది అదంత పెద్ద రాడ్డు అని. ప్రభాస్ ఈ సినిమాని రిజెక్ట్ చేసి మంచి పనే చేశాడని. బట్ ఏ మాటగా ఆ మాట, సినిమాలో సాంగ్స్ కానీ అల్లు అర్జున్ డాన్స్ కానీ అద్దరిపోతాయి. నెంబర్ 4, వీర. రమేష్ వర్మ రైడ్ అనే సినిమాతో ఒక మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. ఆయన రెండో సినిమా వీర చేద్దామని కథను కంప్లీట్ చేసేసి బాలకృష్ణ దగ్గరికి వెళ్ళడం జరిగిందంట. కథ విన్న తర్వాత బాలయ్య ఆ సినిమా వర్కౌట్ అవ్వదు, నేను చేయను అని చెప్పడం జరిగింది. యాక్చువల్లీ బాలయ్య బాబు ఇటువంటి కథలనే ఎక్కువగా చేస్తూ ఉంటాడు. స్టిల్ ఆయనకు కూడా ఈ కథ కొంచెం రొటీన్ గాను, ఆ సెటప్ అయినా మారిస్తే బాగున్ను, చాలా ఓల్డ్ గా ఉంది అని కొన్ని ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగిందంట. అప్పుడే రమేష్ వర్మ ఆలోచించి ఉండాల్సింది, అదేంటి ఇటువంటి కథలే బాలయ్య బాబు ఎక్కువగా చేస్తూ ఉంటాడు కదా, అలాంటి ఆయన రిజెక్ట్ చేశాడంటే ఈ కథని ఇంకే హీరో మీద కూడా వర్కౌట్ అవ్వదు అని ఆ స్క్రిప్ట్ ని పక్కన అడేయాల్సింది. పోతే ఈయన రిజెక్ట్ చేస్తే ఏముంది బొక్క, మన దేవుడు ఉన్నాడు కదా అని రవితేజ దగ్గరికి వెళ్ళడం, ఆయన ఓకే చెప్పాడు, సినిమా చేశాడు, రిలీజ్ అయిపోవడం కూడా జరిగింది. హీరో డైరెక్టర్ ఏముంది, థియేటర్ లో చూసిన జనాలు బలి. నెంబర్ 5, రభస. అప్పట్లో హిట్ డైరెక్టర్ని ఎన్టీఆర్ లైన్ లో పెట్టేవాడో లేకపోతే హిట్ కొట్టిన తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేద్దాం అనుకునేవారో తెలియదు కానీ హిట్ కొట్టిన ప్రతి డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమా చేసేవాడు. కట్ చేస్తే అలా చేసిన ప్రతి సినిమా కూడా ఎన్టీఆర్ కెరియర్ కి పెద్ద బొక్క పెట్టేది. ఆ క్రమంలోనే వచ్చిన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ రాడ్ ఆఫ్ ది రాడ్ మూవీ రభస.
యాక్చువల్లీ 'కంద్రీగా' లాంటి హిట్ కొట్టిన తర్వాత మంచి ఊపు మీద ఉన్న సంతోష్ శ్రీనివాస్ తన నెక్స్ట్ కథను కూడా రామ్‌కే చేద్దామని స్క్రిప్ట్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ చేసి రామ్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. సో ఆ సినిమాతో కొన్ని రోజులు రామ్ అయితే ట్రావెల్ అయ్యాడు. పోతే నిర్మాతకి హీరో రామ్ కి మధ్య కొన్ని విభేదాలు ఉండడంతో ఆ సినిమా నుంచి తప్పుకుని రిజెక్ట్ చేయడం జరిగింది. కరెక్ట్ గా అప్పుడే దేవుళ్లాగా ఎన్టీఆర్ నుంచి ఒక పిలుపు రావడం జరిగింది. సో సంతోష్ శ్రీనివాస్ సంతోషపడి రామ్ గురించి రెడీ చేసిన అదే కథని యాజ్ టీజ్ గా ఎన్టీఆర్ కి వినిపించడం జరిగింది. ఆ సినిమాయే 'రభస'. విన్న తర్వాత ఎన్టీఆర్ కూడా కొంచెం డౌట్ ఉండే సినిమా మీద. పోతే 'కందరిగ' లాంటి హిట్ సినిమా తీసాడు కదా, మేనేజ్ చేసేస్తాడేమో అని డైరెక్టర్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ తో సెట్స్ మీదకి వెళ్ళిపోవడం జరిగింది. అది చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ నార్మల్ ఆడియన్స్ కానీ పిచ్చెక్కిపోయారని చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ లాంటి ఒక స్టార్ చేయాల్సిన సినిమా అస్సలు కాదు అది. ఆ సినిమాలో ఉన్న కథ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎన్టీఆర్ ని ప్రజెంట్ చేసిన విధానం కానీ అన్ని కూడా చాలా బేసిక్ అంటే బేసిక్ ఉంటాయి. అది కొత్త కథ అయితే పోనీలే అనుకోవచ్చు. అంతవరకు మనం చూసిన అదే రొటీన్ కథని మళ్ళీ తిప్పి బేసిక్ హీరోయిజం ఉంటది సినిమాలో. సో ఆ పాయింట్స్ తో ఎన్టీఆర్ లాంటి ఒక మాస్ హీరోని ఆ టైంలో లాగడం అనేది చాలా చాలా కష్టం. అంత వరస్ట్ ఉంటది. ఇప్పటికీ కొంతమందికి కన్ఫ్యూజన్, రామయ్య అవస్థవే 'రభస' రెండు ఒకటే సినిమాలా వేరు వేరు సినిమాలా అని. మరికొంతమందికి అయితే ఇప్పటికీ తెలీదు అసలు 'రభస' అనే సినిమా ఎన్టీఆర్ చేశాడా అని. నెంబర్ 6 రామబాణం. శ్రీవాస్ డైరెక్టర్ గా వరుణ్ తేజ్ ని హీరోగా పెట్టి ఈ సినిమాని తీద్దాం అనుకోవడం జరిగింది. ఈ కథని వరుణ్ తేజ్ కూడా వినిపించారు. వరుణ్ తేజ్ కూడా ఆల్మోస్ట్ ఇంప్రెస్ అయిపోయి, అంటే ఆయన అన్ని కూడా డిఫరెంట్ కథలు చేస్తున్నాడు కదా, ఈ గ్యాప్ లో ఒక మంచి కమర్షియల్ సినిమా చేస్తే బాగుంటదన్న అంశంతో వరుణ్ తేజ్ ఆ సినిమాకి ఓకే చెప్పడం జరిగింది. పోతే ప్రాసెస్ లో వరుణ్ తేజ్ మరీ రొటీన్ గా ఉంది కథ, ఇంత రొటీన్ గా ఉంటే జనాలకి వర్కౌట్ అవ్వదేమో, మనకెందుకు ఈ రొటీన్ సినిమా అని ఆ సినిమా నుంచి తప్పుకోవడం జరిగింది. సో తప్పుకున్న తర్వాత శ్రీవాస్ ఫస్ట్ ఆప్షన్ ఎవరు ఉంటారు? ఆబ్వియస్ గా గోపీచంద్ ఉంటాడు. గోపీచంద్ కూడా కథ విపరీతంగా నచ్చేయడంతో వెంటనే సినిమాని పట్టాలు ఎక్కించేశారు. కట్ చేస్తే హిట్ కాంబో కాస్త ఈ కాంబోలో ఇంకో సినిమా వద్దురా బాబు అని ఇలా చేసింది. నెంబర్ 7 ఇద్దరు అమ్మాయిలతో. పూరి జగన్నాథ్ ఇద్దరు అమ్మాయిలతో కథను కంప్లీట్ గా రెడీ చేసుకున్న తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కి వినిపించడం జరిగింది. పోతే ఎన్టీఆర్ అప్పటికే కొంచెం లో ఫేజ్ లో ఉండడం, దానికి తోడు పూరి జగన్నాథ్ కూడా పెద్దగా హిట్స్ లేకపోవడం, అండ్ వీళ్ళిద్దరూ ఇంతకు ముందు చేసిన 'ఆంధ్రవాల' అనే సినిమా పెద్ద డిజాస్టర్ అవడంతో ఈ సినిమా చేయడానికి కొంచెం సందేహించి ఎన్టీఆర్ ఆ సినిమాని రిజెక్ట్ చేయడం జరిగింది. ఇంకా చేసేది లేక అల్లు అర్జున్ తో ఈ సినిమా చేయడం జరిగింది. అండ్ ఇద్దరు అమ్మాయిలతో చూసిన తర్వాత ఎన్టీఆర్ కన్నా అల్లు అర్జున్ కే పర్ఫెక్ట్ మూవీ అనిపించింది. అది జస్ట్ అల్లు అర్జున్ క్యారెక్టర్ వరకే. ఆ క్యారెక్టర్ ని తీసి పక్కన పెట్టేస్తే ఏముండదు సినిమాలో, కంప్లీట్ గా డొల్లా. కొన్ని మూమెంట్స్ బాగుంటాయేమో, బట్ ఓవరాల్ సినిమా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బ్యాడ్ అని చెప్పాలి. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసుకోవడంతో పాటుగా పక్కనే హైప్ అనే మీటర్ ఉంటుంది, దాన్ని ఎక్కించేసి నాకు కొంచెం పుష్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఒకసారి మా ఛానల్ చెక్అవుట్ చేయండి. కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ గివ్ సమ్ సపోర్ట్. థ్యాంక్ యూ.